మీకు వేల వందనాలు. మమ్మలను అధికంగా ప్రేమించిన మా తండ్రి, ప్రేమ ద్వారా మీ పిల్లలుగా స్వీకరించి మమ్మల్ని కరుణించిన తండ్రి, శ్రేష్టమైన భాగాన్ని నా జీవితంలో నేను అనుభవించిన దాన్ని ప్రభువా మీకు ఈ రాత్రి బోధ చేయుచుండగా కరుణించి ఆ బోధ మీరే చేస్తున్నారు. ఆ బోధకు నేను పాత్రగా వాడబడుతుండగా నాకు సహాయం చేయమని, నాతో మాట్లాడమని, మనసులు సరిచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చర్మకారుడైన సీమోను ఆ యొక్క అధ్యాయంలో ప్రభువుని ఇంట్లోకి పిలిచాడు. ఆ ప్రభువుకు భోజనం పెట్టాడు, ప్రభువుకి మంచం వేశాడు. ప్రభు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక వ్యక్తి వచ్చి ఆయన కాళ్ళని శుభ్రం చేస్తూ ఆయన కాళ్ళని మొక్కుకుంటూ నిలబడినట్లుగా మనం చూసాం. ఒక కాళ్ళను మొక్కుతూ నిలబడినట్లుగా చూసాం, వాక్యంలో ఉంది. ఆ చర్మకారుడైన సీమోను యేసు ప్రభువుని చేర్చుకుని అతన్ని ఏం చేశాడంటే ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. జగద్రక్షకుడు ఆయన ఇంట్లోకి వచ్చి ఆతిథ్యం పొందటం ఎంతో గొప్ప ధన్యత. దేవునికి అనంతమైన మహిమ కలుగును గాక. జగద్రక్షుడు ఒక మానవుని చేత సేవను అందటం ఎంతో గొప్ప ధన్యత. ఆ జగద్రక్షకుని సేవలో భాగం పొందినటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు, ధన్యులు. ప్రార్థించేవారు, పరిచర్య చేసేవాళ్ళు, వాక్యం అందించేవాళ్ళు, ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళందరూ, ఆ దివ్యమైన దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బహుధన్యులని ఆత్మ సంబంధంగా ప్రభునందు దర్శయంతో మీకు తెలియజేస్తూ దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సేవలో పాలిభాగం పొందడం కంటే మించినటువంటి గొప్పది ఏది కూడా లేదు. అయితే ఈ దేవుని సేవలో మనల్ని గొప్పవాళ్ళమని దేవుడు అవకాశం ఇచ్చాడా, మనం పరిశుద్ధులమని అవకాశం ఇచ్చాడా అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రసంగికుడు నేనే గొప్ప అనుకుంటున్నాడు ఈ రోజుల్లో. ప్రతి ప్రార్థనాపరుడు నేనే గొప్ప అనుకుంటున్నాడు ఈ రోజుల్లో. ప్రతి కానుక ఇచ్చేవాడు కూడా నేనే చేశాను అనుకుంటున్నాడు. కానీ ఈ రోజుల్లో దౌర్భాగ్యమైన జీవితంలో జగద్రక్షకుడైన యేసు ప్రభు రక్తం కార్చడం ద్వారా మనిషిని మార్చి క్షమించి తన కోసం పాత్రగా చేసుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. పరిశుద్ధులంగా మేము దిగొచ్చాము, అవతలోడు పాపం చేస్తే వాడి మీద ఒక చూపు చూస్తూ, మాటలతో పొడుస్తూ, ఊహలతో పొడుస్తూ, అవతల వాడిని సంపూర్ణంగా ప్రేమించలేక ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మత్సరం అనే పదార్థంలోకి జారిపోయిన క్రైస్తవుల్ని మనం ఎక్కువ మంది చూస్తాం. ఒక నిజమైన క్రైస్తవుడు దేవునికి తనకు మధ్యలో ఉన్న సంబంధాన్ని చూసుకోవాలి, కానీ పక్కవారితో ఉన్న సంబంధాన్ని కాదు మనం చూడాల్సిందనే విషయాన్ని మనం చాలా తేటగా మనం అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ భాగంలో తన ఇంట చేర్చుకొని తన ఇంట్లో ఉన్నటువంటి భోజనం, తన కలిగిన భోజనం ప్రభువుకు పెట్టి, ప్రభువుకు ఒక మంచం మీద స్థానం ఇచ్చి ఆయన పవళించినప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన కాళ్ళు కడుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తన ఇంట ఒక పాపాత్మురాలు కన్నీళ్లు గారుస్తుంది అనేటువంటి ప్రేమ కూడా చూపించకుండా ప్రభువుకి సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క సీమోను హృదయము, అతడు హృదయం ఆత్మీయ అతిశయంతోనూ స్వనీతితోనూ నిండిపోయి ద్వేష పదార్థం అతని చేతిలో చేరి ఆఖరికి అతడు తన ఆత్మీయ ప్రమాణాలను దిగజార్చుకున్నవాడుగా ఈ అధ్యాయంలో స్పష్టంగా కనపడతాడు. ప్రభువుకి చేరదీసినప్పుడు, ప్రభు ఇంట్లోకి వచ్చినప్పుడు, ఆ ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే తన దోషములను చూసుకుంటాడు. వెలుగు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న మురికి, ఆ ఇంట్లో ఉన్న పదార్థాలు, వస్తువులన్నీ క్లియర్గా కనపడతాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా అవసరం ఉంది. ప్రభువు మన ఇంట్లోకి వస్తే, మన హృదయంలోకి వస్తే మన జీవితాలను దిద్దుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఎదుటి వాళ్ళ జీవితాన్ని దిద్దటానికి కాదు మనం ఆలోచించినప్పుడు. కానీ ఈ రోజులు ఏం జరిగిందంటే, నేను మారిపోయాను, పక్కోడు మారలేదు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనసుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆసుపత్రుల్లోకి రోగులు వస్తారు, దేవుడి దగ్గరికి పాపులు వస్తారు. పాపుల్లో కూడా కొందరు ఆసుపత్రిలో రోగం తగ్గినా మళ్ళీ వ్యాధిగ్రస్తమై మళ్ళీ ఆసుపత్రికి వచ్చేవాళ్ళు ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చినా కానీ కొంతవరకు మారినా పూర్తిగా మారక నెమ్మదిగా మారేవాళ్ళు ఉంటారు.
ఈ మధ్యకాలంలో ఒక సహోదరునికి నేను బాప్తిస్మం ఇచ్చాను. 32 సంవత్సరాలు అతనితో నేను సహవాసం చేశాను. 32 సంవత్సరాలు అతనితో సహవాసం చేశాను. నేను చేసి అతనితో సంబంధం కొనసాగిస్తూనే, అతనితో మాట్లాడుతూనే, ఎన్నోసార్లు వ్యసనపడిన వాదన వేసుకున్నా కానీ అతనితో నడుస్తూ 32 సంవత్సరాలకి నేను అతన్ని మార్చగలిగాను, బాప్తిస్మం ఇవ్వగలిగాను. ప్రభు మార్చారు, నేను కాదు మార్చింది. కాబట్టి ఒకడు మారటానికి కొంతకాలం పట్టవచ్చు, ఒకడు కొంతకాలానికే మారవచ్చు, ఒకడు పరిపూర్ణుడిగా మారవచ్చు, ఒకడు కొంతవరకే మారవచ్చు, ఒకడు సగం మారవచ్చు. ప్రభు కృపలేందే ఎవడు మారడు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, తండ్రి ఆకర్షించిన వాడే మారతాడు అని చెప్పాడనమాట. కాబట్టి మారని వారి విషయంలో, లేకపోతే మరి లోపము కలిగిన వారి విషయంలో మన హృదయము ఏ విధంగా ఉందనేది ఈ రాత్రి మీకు తెలియజేయను. నువ్వు ప్రభు సేవలో ఉన్నావు, ప్రభువును నీ హృదయం అని ఇంట్లోకి పిలిచావు, కానీ పక్కవాడిని బట్టి నీ హృదయం పాడైపోయింది. ప్రభువును ప్రేమించలేకపోతున్నావు, ప్రభు పేరు మీద పక్కవాడిని కూడా ప్రేమించలేకపోతున్నావు. ఇక్కడ మనకు కనపడినటువంటి మూల సత్యం ఏంటంటే, ఈ అమ్మాయిని ద్వేషించాడు, ఈ అమ్మాయిని హీనంగా చూశాడు, ఈ అమ్మాయిని బలహీనంగా ప్రవర్తించాడు, ఆలోచన చేశాడు. అది ఎంతవరకు వికటించిందంటే, ఆఖరికి మనం అదే అధ్యాయంలో మనం చూస్తే అంటాడు, ఈమెతో సేవ చేయించుకున్న ఈయన ఎలాంటి వాడో అనేదాకా, దేవుని దగ్గర దాకా, ప్రభువునే అనుమానించేదాకా వెళ్ళిపోయిన సీమోను తన సేవ వలన, తను పెట్టిన భోజనం వలన, ప్రభువుని ఇంట్లోకి తీసుకెళ్ళడం వలన జరిగింది ఏంటి అనేది మనం ఆలోచన చేసినప్పుడు, మనిషిలో గర్వము అతిశయము బయలుదేరినప్పుడు, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని అనుకుని ఏమవుతుందంటే, పక్కవాడిని హీనమైన చూపు చూసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా అపవాది వానిలో దూరతాడు. దూరం ఏం చేస్తాడంటే, వ్యసనభరితుడిగా అతను మారుస్తాడు, అతడు చేసే సేవకు అర్థం లేకుండా చేస్తాడు అని వాక్యం తేటగా చెప్తుంది. ఈ మాటను బట్టి మీరు అవగాహనతో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. దేవుని ప్రేమను బట్టి ఇక్కడ మనం చూస్తే, ప్రభు యొక్క కనికరాన్ని బట్టి మనం చూస్తే, ఇక్కడ ఆ అమ్మాయిని మాత్రమే హీనంగా చూడటం కాకుండా ప్రభు కూడా ఎలాంటి వాడు అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఈ సీమోను వెళ్ళిపోయినట్లుగా కనపడుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం సేవకులకు ఉండకూడదు, లేకపోతే పరిశుద్ధులకు ఉండకూడదు అన్నవా. మనము కూడా ఈమె వల్లనే ఇదివరకు పాపులమే కదా, ఈమె ఏనాటికి ప్రభు దగ్గరకు వచ్చింది కదా, అది నా ఇంట్లోనే ప్రభు దగ్గరకు వచ్చింది కదా, దేవా నీకు స్తోత్రం, నా ఇల్లు ఇంకోళ్ళు దీని దగ్గరికి రావడానికి కారణమైంది, ఇదిగో నేను ఈమెను బలపరచడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని సీమోను ఏమైనా ఆలోచించాడా అనేటువంటిది మనం చూస్తే అక్కడ మనకు ఆ మాట కనపడదనమాట. చాలా విచారకరమైన విషయం మనం చూస్తాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎన్నో అవకాశాల్లో నీ సంఘములో కానీ, నీ సహవాసంలో కానీ కొందరు బలహీనులు ఉండవచ్చు. ఆ బలహీనులు కానీ ఆ బలహీనులే రేపొద్దున గనులవుతారనే విషయం నువ్వు గ్రహించావా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ప్రభువులో ఉండి పడిపోయినటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు, వెనకెళ్ళిపోయిన శిష్యులు ఉన్నారు. 500 మంది శిష్యులు వెళ్ళిపోయారని ఉంది, మనకి 70 మంది శిష్యులు వెళ్ళిపోయారని ఉంది. కానీ అపోస్తుల కార్యంలో 500 మంది చాలా కాలానికి ప్రభువులో పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత వెనక్కి వచ్చారని కూడా వాక్యంలో రాసింది. కాబట్టి కొందరు జారిపోవచ్చు, కొందరు పడిపోవచ్చు, కొందరు నిలబడవచ్చు, కొందరు ఖచ్చితంగా ఉండవచ్చు, కొందరు పడి లెగుస్తూ ఉండవచ్చు. అటువంటి అప్పుడు నీ మనసు పడి లేకపోవడం ఎందుకు? నువ్వు ఎగిరిపడటం ఎందుకు? నువ్వు సంతోషపడటం, నువ్వు దుఃఖపడటం ఎందుకు? నువ్వు వేదన పడటం ఎందుకు? నువ్వు చేయాల్సిన సేవ చేయాలి కదా. నువ్వు మనుషులకు చేసే సేవ దేవుని పేరటే కదా. కాబట్టి నువ్వేం చేయాలి? సేవ ఎలా చేయాలి? పక్క వాళ్ళ మీద వ్యసనంతోనా? ఆలోచించినప్పుడు వాక్య పరిచర్యలు చేసినా, మాటలు మాట్లాడినా, పాటలు పాడినా, నీ మాటలు ఇంకోళ్ళు పొడుచుకుంటుని ఆ విషయం ఆలోచించేసావా ఎప్పుడైనా? నువ్వు ఎప్పుడైనా సరే గమనించావా? నువ్వు చేసే మాట ప్రోత్సాహకరంగా ఉందా? నువ్వు చేసే మాట కట్టే విధంగా ఉందా? బలపరిచే విధంగా ఉందా? తృప్తిపరిచే విధంగా ఉందా? ఒక మనిషి తన తప్పును ఒప్పుకునేదాకా ఒప్పుకునే విధంగా ఉందా అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా అని నీకు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి ఆలోచించమని కోరుతున్నాను. అద్భుతమైన రీతిలో పిలిచాడు తన ఇంట్లోకి. ప్రభువుకు సేవ చేయాలనుకున్నాడు, ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు, చక్కగా భోజనం పెట్టాడు, చక్కగా మంచం వేశాడు, ప్రభువుని విశ్రాంతి తీసుకోమన్నాడు, తన ఇంట్లో స్థానం ఇచ్చాడు, తన హృదయంలో ప్రభువుని హీనపరిచాడు. ఇటువంటి సేవలు చేస్తూ ఒకవేళ ఉన్నావేమో ఈ రాత్రి నువ్వు ఆలోచించుకోమని తెలియజేస్తున్నాను. నీ హృదయంలోనే వ్యసనము, నీ హృదయంలోనే ద్వేషము, పైకి మాత్రం వందనాలండి అంటాం. అర్థమైందా? ఆలోచన చేసావా? మోకాళ్ళ మీద పడి గంటలు ప్రార్థన చేయటం కాదు, పెద్ద ప్రసంగాలు చేయటం కాదు, వేలుకు కానుకలు ఇవ్వటం కాదు కావాల్సింది.
నీ హృదయంలో ప్రతిష్ఠించిన దేవుని చిత్తం మేరకు దేవుని యొద్దకు పాపులు వస్తూ ఉన్నప్పుడు ఆ పాపులను ప్రేమించి పరామర్శించి నువ్వు వారిలో ఏకమై సేవ చేయగలవా? ప్రభువు ఏమన్నాడంటే, పాపులను పిలవటగా వచ్చితిని కానీ నీతిమంతులను పిలవటానికి నేను రాలేదన్నాడు. వైద్యుడు రోగుల కొరకే అన్నాడు. సేవ అనేది బలహీనుల కొరకే అని తెలుసా? ఒకవేళ ఎవరైనా బలహీనుడు కనపడినప్పుడు ఒకవేళ నీ స్థాయిని నువ్వు కాపాడుకుంటూ వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని నీ దారిలోకి తీసుకురావడానికి, నువ్వు నమ్మిన సత్యంలోకి ఎదగటానికి నువ్వు ఎప్పుడైనా ప్రేమ కలిగి ఉన్నావా? ఈ విషయాన్ని నువ్వు ఆలోచన చేయమని దేవుని పేరట ఆత్మీయంగా నేను మీ ముందు హెచ్చరికగా పెడుతున్నాను. సీమోను మరి గొప్ప ఆశయంతో ప్రభుని ఇంట్లోకి పిలిచాడు, కానీ తన హృదయమును పాడు చేసుకున్నటువంటి సీమోను ఎంతో విచారకరమైన వ్యక్తిగా ఇక్కడ కనపడుతున్నాడు. పరిచర్యలో చేయటం అనేది పెద్ద మరి అవకాశం మనకు అందరికీ దొరుకుతుంది, అనేక మందికి దొరుకుతుంది. కానీ పరిచర్య చేసేవాడు, సేవ చేసేవాడు తన హృదయాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. సామెత గ్రంథంలో చెప్పాడు, అన్నిటికంటే నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోనమని వాక్యంలో మాట్లాడాడనమాట. హృదయాన్ని కాపాడుకోవటం అనేది చాలా కీలకమైంది. ఒక మంచి సేవ చేయాలనుకుంటావు, మంచి ప్రోగ్రాం చేయాలనుకుంటావు, మంచి కార్యక్రమం చేయాలనుకుంటావు, పక్కన వాళ్ళు నిన్ను పాడు చేస్తారు. నీ హృదయంలో స్థిరత్వం ఉండాలి. ఒకవేళ బలహీనలు చేరతారు, నీ హృదయంలో స్థిరత్వం ఉండాలి. నేను డామినేట్ చేసేవాళ్ళు చేరతారు, నీ హృదయంలో స్థిరత్వం ఉండాలి. నీకంటే బలహీనలు చేరతారు, నీ హృదయంలో స్థిరత్వం ఉండాలి. నీ సేవ దేవునికి ఇష్టంగా మారాలి, కానీ నీ సేవ నీ వ్యక్తిత్వాన్ని, నీ మనసును పాడు చేసేదిగా ఉండకూడదు. ఈ రాత్రి శ్రేష్టమైన సమయంలో మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను, సీమోను పేతురు వలె ఉన్నావా? అనేక సార్లు ఆలోచన చేయి. ఇక్కడ చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక మనిషి హత్య చేశాడంటే అబ్బో వాడు మర్డర్ చేశాడురా అంటారు. ఒక మనుషుడు శరీర సంబంధం పాపం చేస్తే వాడు పాపి అంటారు. మరి బైబిల్ ఏం చెప్పింది? నీ హృదయంలో మత్సరం పాపం అన్నాడుగా, చిన్న అబద్ధమే పాపం అన్నాడు కదా, అబద్ధికులే పరలోకలు ఉంటాడన్నాడు, పాపులు అన్నాడు కదా. నువ్వు చేయాల్సిన మంచి పని నీ సంఘానికి కానీ నీ సహవాసానికి కానీ చేయకపోతే, నువ్వు సహవాసానికి కానీ సంఘానికి కానీ మంచి పని చేయకపోతే అది కూడా పాపం అన్నాడుగా. మేలైంది చేయకపోవటమే పాపం అన్నాడుగా. మర్డర్ చేసినోడు ఎంతో, మేలైంది చేయకపోయినోడు ఎంత అని చెప్పాడు కదా. మూర్ఖపు ఆలోచన చేయటం పాపం అన్నాడు కదా. చెడిపోయే ఆలోచన చెప్పేవాళ్ళతో మంచి పనులను పాడు చేస్తూ, సంఘాలను పాడు చేస్తూ, సహవాసాలను పాడు చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. అది కూడా పాపమే కదా. ఆలోచించినప్పుడు మూర్ఖపు యోచన పాపమే కదా. పరిపూర్ణుడెవడు? భక్తుడేమన్నాడు? మా యందు నీవు చూచిన దోషములు చూచినట్ల నీ ఎదుట ఎవడ నిలవగలడు అని అన్నాడు కదా. 100% నేను కడిగేశాను, దేవునిలో పరిపూర్ణ నేను చెప్పగలిగాడు క్రైస్తవుడు ఎవరు? మాటలోనూ, ఆలోచనలోనూ, చూపులోనూ, ఇవ్వటంలోనూ, లేకపోతే దేవుని కొరకు నిలబడటంలోనూ, మంచి సాక్ష్యం ఇవ్వటంలో, అవసరమైతే 2 దెబ్బలు తినటంలోనూ ఎక్కడో చోట నువ్వు పడిపోయావు కదా. నీ బలహీనత ఉంది కదా. అంతే కదా పౌలు గారు ఏమన్నాడంటే, పాపం మొన్న చోట కృప విస్తరించింది అన్నాడు కదా. ఆలోచించినప్పుడు కృప విస్తరించిన కృపలో మనం భాగస్థులమే. నేను అనేక సంఘాలు కట్టడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు, అనేక మంది సేవకులను తయారు చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు, ఎల్లలు దాటిన పరిచర్య, రాష్ట్రాలు దాటిన చోట్లకు వెళ్ళి కార్యక్రమాలు చేసేడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. నేను మీ అందరి ముందు సాక్ష్యం ఇస్తున్నాను, నాలో బలహీనతలున్నాయని తేటగా నేను ఒప్పుకుంటున్నాను, నాలో బుద్ధిహీనతలున్నాయని తేటగా నేను ఒప్పుకుంటున్నాను. నేను క్రియాత్మకమైన పాపం చేయలేదేమో, కానీ నేను చెప్పగలిగిన సాక్ష్యం ఏమిటి అని ఆలోచన చేస్తే నేను చేసేటువంటి బోధలో ఉన్నటువంటి మర్మములో మానసికంగా నాలో పోరాటం ఉన్నదని అందరి ముందు నేను తేటగా తెలియజేస్తా ఉన్నాను. మానసికంగా హృదయం పాడైపోతుంది. దేవుడు చర్మకారుడైన సీమోను నా ముందు పెట్టి ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా గద్దించాడు. నువ్వు నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు, అతను భోజనం పెట్టాడు, మనసు పాడు చేసుకున్నాడు, నువ్వు పాడు చేసుకుంటున్నావు అని దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి మనం చూద్దాం. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, సీమోను నువ్వు 50 పాపాలు చేసావు, నేను క్షమించాను. ఆమె 500 పాపాలు చేసింది, ఆమెను క్షమించాను. ఎవరికి ఎక్కువ లాభం కలిగింది అన్నాడు. అప్పుడు 500 పాపాలు చేసిన వాళ్ళకి ఎక్కువ లాభం కలిగింది అన్నాడు. అంటే అధికమైన పాపాలు చేసిన వాడిని నేను అధికంగా ప్రేమించి నేను సంరక్షించాను. కాబట్టి అధికంగా పాపం చేసిన వాడు నా వలన మేలు పొందాడు అని మాట్లాడుతూ ఏమన్నాడంటే హృదయాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పాడనమాట. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హృదయాన్ని పాడు చేసుకోకూడదని మాట్లాడాడనమాట. ఈ శ్రేష్టమైన సమయంలో నీకు అవగాహన కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ సేవ చేసేవాడు దేవుని కోసం సేవ చేయాలి. మంచివాడికి సేవ చేయాలి, చెడ్డవాడికి సేవ చేయాలి.
బలవంతుడికి సేవ చేయాలి, బలహీనుడికి సేవ చేయాలి. ఆత్మీయుడికి సేవ చేయాలి, ఆత్మలో బలహీనులకి సేవ చేయాలి. ఒకవేళ పాపే వస్తాడు, పాపికే సేవ చేయాలి. సంఘములోకి వచ్చాడు, ప్రభు బల దగ్గర మాత్రం సాక్ష్యము లేని వాళ్ళని, మరి వాళ్ళు బలహీనతని గ్రహించే వరకు పక్కన పెడతాం. కానీ తోసివేసేయటానికి ఎవరికి దేవుడి వాక్యంలో అవకాశం ఇవ్వలేదు. తోసివేయటానికి ఎవరికి అవకాశం లేదు. ఈ మర్మాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు తెలియజేస్తాను. సంఘ యాజమాన్యంలో ప్రభు వాళ్ళ దగ్గర, ఆరాధన దగ్గర బలహీనులకు మనం చోటు ఇవ్వనమాట వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీకు తెలియజేస్తున్నాను, దేవుని యొక్క ప్రేమను బట్టి ఏ బలహీనుడి మీద మనం వ్యసనపడతా సేవ చేయకూడదు. మనల్ని మనం హెచ్చించకుండా సేవ చేయకూడదు. విన్నావా? మన బలహీనత ప్రభు మీదే వ్యసనపడేదాకా వెళుతుందనే విషయం మనం భయపడుతూ చేయాలి. ఈ మాటను బట్టి మీరు బాగా జాగ్రత్త పడతారని నేను ఆశపడుతున్నాను. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది మర్మం అన్నమాట. వ్యసనము చాలా భయంకరమైనది. ఒక మనిషి మీద ఆలోచన భయంకరమైనది. నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావా? చేసే సేవలు మనసు పాడైపోతుందా నీకు ఆలోచన చేస్తే? ఏమొచ్చి ఆయన కాళ్ళ మీద చేపట్టుకుని తుడుస్తుంది, ఈయన ఎలాంటోడు అనుకున్నవాడికి సింహను యేసుప్రభుకి ఇక సేవ చేయగలడా అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక విధమైన ఆలోచన నీ హృదయంలోకి ఎక్కువగా వచ్చిందనుకు అనవసరమైంది, అది ప్రభు మీదకే అటాక్ అయ్యి ప్రభు మీదే సేవ చేయలేని మీదకి మారిపోతుంది కదా. నీ హృదయంలో మంచి తలంపే ఉంది, సేవ చేయాలి, సహకరించాలి, పరిచర్య చేయాలని ఉంది. కానీ ఏం జరిగిందంటే ప్రభువు కంటే మనిషి మీద ఎక్కువ మనసు పెట్టావు కదా నువ్వు. ప్రభువు కంటే ఎక్కువ మనిషి మీద పెట్టావు కదా. స్థానికంగా క్రైస్తవుడు ఎప్పుడు స్వతంత్రుడు, గుర్తుపెట్టుకోండి. నేను నా విశ్వాసుల్ని మంచి పనుల్లో ముందుకు వెళ్లకుండా నేను ఆపనండి. నా సేవకులను కానీ, నేను మా సహవాసులను, నా సేవకులను కానీ, విశ్వాసులను కానీ, నా ద్వారా సేవలోకి వచ్చిన సేవకులను కానీ నేను ఎప్పుడూ సంఖ్యలు లేచి బిగించలేదండి. మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళదని బిగించలేదండి. వాళ్ళ యొక్క లోపంలో దోషాలను చూడటానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలే. పర్యవేక్షిస్తూ ఉంటాను, అయ్యా ఇలా కాదు అలా చెప్తూ ఉంటాను. కానీ వాళ్ళని హద్దుల్లో పెట్టలేదండి. నేను వాళ్ళు నా అండర్లో ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. క్రైస్తవుడు స్వతంత్రుడు. క్రైస్తవుని మీద అధికారి కేవలం ప్రభువే. భూమి మీద తాత్కాలికంగా దేవుడు ఏం చేశాడు? సంఘ వ్యవస్థని, వ్యవస్థను ఇచ్చాడు. కానీ ఏదో కారణం చేత ఆ మనుషుల మీద భేదం పెట్టుకుని మనుషులను పక్కన పెట్టడం, చివరికి ప్రభువుకే దూరం అయ్యేటువంటి పరిస్థితికి మనం వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రోజుల్లో చాలా నేను చూశాను. కాబట్టి ఇక్కడ సీమోను మనకి చాలా ఉదాహరణగా కనపడుతున్నాడు అనమాట. ముందు ఆమెను ద్వేషించాడు, ముందు ఆమెను ఇష్టపడలేదు, తర్వాత ఏం చేశాడంటే ప్రభువునే ద్వేషించేవాడిగా మారిపోయాడు. చాలా విచారకరమైన విషయం. చూస్తారా వాక్యాన్ని 26వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ వాక్యంలో మనకు కనపడుతుంది. చూడండి, ఈ వాక్యము బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి మీరు. ఇక్కడ 26వ అధ్యాయంలో ఇక్కడ ఉంది మనం చూసినప్పుడు. అయితే ఇదే వచనము ఇంకొక చోట కూడా ఉంది కదా. మనం చూస్తే ఇదే మాట ఇంకో చోట కూడా ఉంది. మీరు చూసారా లేదు బైబిల్ గ్రంథంలో? మార్కు సువార్తలో కూడా ఒక సందర్భంలో మనకు ఉదాహరించబడింది. అది మీరు చూశారు కదా. బహుశా 14వ అధ్యాయం అనుకుంటాను. మీరు చూడండి ఒకసారి. 14వ అధ్యాయము మరి వచనం చూసినప్పుడు అక్కడ మనం చూస్తామన్నమాట. ఈ భాగం మనం చూస్తామన్నమాట. అంతేకాకుండా ఇది మనం ఇంకా కొంచెం ముందుకు వెళితే లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం ఆ విషయాన్ని చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా ప్రభువుని గణపరచడానికి వచ్చినటువంటి మనిషి గురించి మనం చూస్తామన్నమాట. చూసినప్పుడు ఇక్కడ కూడా చాలా గంభీరమైనటువంటి విషయాన్ని మనం చూడటానికి అవకాశం కనపడుతుంది. ప్రభువుని ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ లూకా సువార్తలు వాళ్ళ ఇల్లు కనపడుతుంది అనమాట. అర్థమైందా? ఏదో లాజరు మరియ మార్త ఇల్లు కనపడుతుంది. విషయం ఏంటి మనం ఆలోచన చేస్తే ఈ అపూర్వమైన విషయంలో దేవుని కనికరాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభువుని ప్రేమించిన వాడు ప్రజలను కూడా ప్రేమిస్తాడనే విషయం లేఖనం తెలియజేస్తుంది. అందుకంటాడు, తాను చూచిన సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అని ఉంటుంది వాక్యంలో. ప్రేమను మనం పైకి జాగ్రత్త కలిగి ఉండొచ్చు ఇతరులతో, బలహీనుల పట్ల, కానీ మన హృదయాల్లో ద్వేషభావం అనేది కలపడం ఉండటం చాలా కీలకమైంది. ఇది అందరికీ అర్థం కాదు నేను చెప్పే మాట, కానీ మీరు గ్రహిస్తే అర్థమవుతుంది. సేవ చేసే మన హృదయాలు ప్రభువుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు
వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళకి సహాయాలు చేయాలి, వాళ్ళకి ధన సహాయం చేయాలి, మంచి మాటలు చెప్పాలి, అన్నీ చేయాలి. కొన్ని విషయాల్లో ఒకవేళ స్ట్రిక్ట్గా నువ్వు సేవాక్రమంలో నువ్వు ఉండటంలో తప్పేం లేదు. కానీ ప్రభువు మీద మాత్రం, ప్రజల మీద, బలహీనల మీద మాత్రం ఆయాసము, మత్సరం అనేది రావడానికి వీల్లేదండి. నీ హృదయంలో ప్రభు ఉంటే అదే నీ సేవకి నిండైనటువంటి తార్కాణం అని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. నువ్వెంత మంచివాడువో బలహీనుడు వచ్చినప్పుడే బయటపడుద్ది. నువ్వెంత మంచివాడువో నీకంటే చెడిపోయినాడు అక్కడికి వచ్చినప్పుడే బయటపడుద్ది. నువ్వెంత మంచివాడువో, నువ్వు యోగ్యుడువో విన్నావా, అక్కడ పరిస్థితులను పాడు చేసే విషయాలు జరిగినప్పుడే బయటపడుద్ది అనమాట. అన్నీ బాగున్నప్పుడు, అందరం మంచివాళ్ళు అయినప్పుడు నువ్వు చేసేదేంటి అక్కడ సేవ? నువ్వు చేసేది ఏంటండి సేవ అక్కడ? కాబట్టి వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వు చేయగలిగే పరిస్థితి అది ప్రభువుకు సంబంధించినటువంటి భాగం. మనం అందరం ప్రభు పేరట చేస్తున్నాం, ప్రభు కొరకు చేస్తున్నాం. ప్రభు మనల్ని మార్చుకున్నాడు. పూర్వము హానికరులం, హింసకులం, దోషకులం, మానసిక పాపులం అన్నా. ఒకవేళ క్రియాత్మకమైన పాపాలు ప్రజలు కనపడకపోయినా కానీ మన హృదయాల్లో ఉన్నటువంటి జబ్బు, ఆ చాటుమాటు దోషాలు, పాపాలు ఎన్నో చేసిన వాళ్ళం మనం. ఆయన మహా కనికరాన్ని బట్టి మనం ఆ పునర్జన్మ ద్వారా మనల్ని ఏం చేశాడు, ఆయన ఇంట్లో భాగస్థులుగా చేసుకున్నాడు. మన ఇంట్లోకి వచ్చాడు, మన హృదయంలోకి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు మనము ఆయన ఎంత ప్రేమ చూపించి మనల్ని చేర్చుకున్నాడో అంత ప్రేమతో మనం కూడా ఇతరులను చేర్చుకోవడానికి మనకు అవసరమైన విషయం ఉన్నదనే విషయాన్ని మీరు ఎరగాలని దేవుని పేరు తెలియజేస్తున్నాను. ఇది చాలా కీలకమైనదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుని పేరట ఈ శ్రేష్టమైన సమయంలో ఈ విషయాన్ని మీరు ఎరగాలని ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ నీ సంఘంలోనూ, నీ సమాజంలోనూ, క్రిస్టియన్ మెంటర్స్లోనూ బలహీనలు ఏమైనా చేరితే ఒక మెంటార్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి అని ఆలోచన చేస్తే అపూర్వమైన విషయం ఏంటంటే నీ హృదయాన్ని పాడు చేసుకోవడం మొట్టమొదట సేవ. నీ హృదయాన్ని నీకున్నటువంటి పెద్దలను గౌరవించు. పెద్దల పేరు మీద సేవకు దూరం అవ్వబాకు. నీకున్న సేవకులను ప్రేమించు, గౌరవించు. సేవకుల పేరు మీద ఇతర సేవకుల్ని, ఇతర మనుషులను దూరంగా పెట్టబాకు. నవా శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండి ఈ సేవ చేయడానికి సిద్ధపడాలి. ఒక్కొక్కసారి నువ్వు మంచి సేవ చేసేటప్పుడు నీకు కూడా నష్టం కలగవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ. నేను దేవుని ప్రేమను బట్టి ఒకడు గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయినప్పుడు వాడు గుంటలో నుంచి బయటకు రావడానికి ఆ అడవిలో ఏదో గుంట తవ్వారు, ఏనుగులను పడేయటానికో దిన్ను. ఆ గుంటలో పడిపోయాడు అనుకోండి. వెళ్ళి వాడు పైకి రావడానికి ఎగబాగడానికి ప్రయత్నం చేస్తుంటే వాడు ఒళ్ళంతా మట్టి అయిపోయింది, బట్టలన్నీ మట్టి అయిపోయింది. వాడు రెక్కలేకపోతున్నాడు, ఎగబాగుతున్నాడు, దారిపోతున్నాడు, మట్టి అంతా దుమ్ము అయిపోయింది, ఒళ్ళు ఇల్లు అంతా తలంతా. ఇంతలో దారి అంటే ఒకడు వచ్చాడనమాట. వచ్చేసి నువ్వెందుకు పడిపోయావు, ఇంత ఒళ్ళంతా దుమ్ము అయిపోయింది, నిన్నెవడు లాగుతాడు బయటికి అని ఎవడు మాట్లాడు కదా. మంచివాడు ఆలోచన చేసినప్పుడు అతను లాగటానికి కర్రూపంలో కిందకి వేసాడు. అతను లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాలేదు. ముందుకు మోకాళ్ళు వేసి నేల మీద మోకాళ్ళు వేసాడు. అతని కోసం చెయ్యి చాపాడు. మోకాళ్ళ దగ్గర మట్టి అయింది దీనికి. అతని కోసం చెయ్యి కిందకు చాపాడు. అతని కింద మడ్లంతా మట్టి అయిపోయినాడు, పైకి చెయ్యి అందుకున్నాడు. అతని చేతి మట్టి ఇతనికి అంటింది, అంటింది. అతను బలంగా పైకి లాగుతున్నాడు, రావట్లేదు. ఇతను నెమ్మదిగా కొంచెం ముందుకు వంగి లాగి అతను పట్టుకుంటే ఏం చేశాడంటే అతన్ని లాగి రెక్కల చుట్టూ చేసుకుని బలంగా లాగటానికి అతనికి ముందుకు వంగున్నాడు. అతను ఒంటి మట్టి ఇతని బట్టలు కూడా అంటుంది. ఏదో విధంగా కొంత లాగి అతను ఈడ్చి అతను పైనకి పడేశాడు. అతడు వచ్చి ఇతని మీద పడిపోయాడు. ఇప్పుడు ఇతనికి కూడా మట్టి అయిపోయింది. ఆలోచన చేసావా? గుంటలో పడ్డది ఎవరు? ఒక్కడే. మట్టి అయింది ఎంతమందికి? ఇద్దరు. అక్కడ ఏం జరిగింది? సేవ జరిగింది. లాగిన వాడికి కూడా మట్టి అంతుంది. వాడు పడ్డాడా? పడలేదు. కాబట్టి ఒక్కొక్కసారి కొందరిని ప్రేమించినప్పుడు, కొందరిని సంస్కరించినప్పుడు, కొందరి జీవితాలను ఉద్ధరించినప్పుడు మనకు కూడా నిందలు వస్తాయి, మనకు కూడా బాధలు వస్తాయి, మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి అన్నమాట. శ్రమలు వచ్చినప్పుడు నీకు మట్టి అయింది ఏంటని గుంటలో పడినాడు అడిగినట్టే పైన లాగినప్పుడు నీకు మట్టి అయింది ఏంటని చూడనోడు అడగవచ్చు. కానీ ఆ యథార్థం తెలిసిన వాడికి అర్థం అవుతుంది. కాబట్టి ఒకరి బలహీనతల్లో, ఒకరి పోరాటాల్లో మనం వారిని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళని కలుపుకోవాలి. కానీ ప్రభు దగ్గరికి వస్తున్న వాళ్ళని, ఎరుగుతున్న వాళ్ళని, పాపాలు ఒప్పుకుంటున్న వాళ్ళని, మారుతున్న వాళ్ళని చేర్చుకోవాలి. అదే సీమోను చేయలేకపోయినప్పుడు ప్రభు అన్నాడు, 500 తప్పులు పాపాలు ఆమె క్షమించాను, 50 పాపాలు నీ క్షమించాను, నీకంటే లాభం ఎక్కువ ఆమెకే కలిగింది. అంటే నీకంటే నేను ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నాను సీమోను అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనకంటే పెద్ద తప్పు చేసినోడు వెనక వస్తున్నాడు అనుకో, మన వెనక వాడిని కూడా ప్రభు క్షమించాడు.
పెద్ద తప్పు చేసిన వాడిని పెద్ద క్షమాపణ ఇచ్చాడు ప్రభు అని ఇక్కడ వాక్యాల్లో ఉంది. ఆలోచించినప్పుడు ఎంత గొప్ప విషయం ఇది. చిన్న తప్పు చేసావు, నీకు చిన్న క్షమాపణ దొరికింది. పెద్ద పాపం చేసినప్పుడు పెద్ద క్షమాపణ దొరికింది. అంటే వాని స్థాయిని బట్టి వాని పాపములు క్షమించిన దేవుడు, వారి వారి పరిధిని బట్టి అన్ని దోషములు క్షమించే దేవుడు, అందరినీ చేర్చుకునే దేవుడు. అందరినీ లాక్కుంటున్నప్పుడు వాళ్ళలో లోపం ఉంది, వీళ్ళలో లోపం ఉంది అనేటువంటి ఆలోచన నీకు నాకు ఎందుకండి ఆలోచించినప్పుడు? కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ? మన హృదయాన్ని సరి చేసుకోవాలి. అందుకే నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పుచ్చుకొననిమ్ము, నీ హృదయమును కాచుకొను అన్నాడు సామెతల గ్రంథంలో. సీమోను ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చాడు, ప్రభువుకు భోజనం పెట్టాడు, ప్రభువుకు మంచం వేశాడు, తన హృదయాన్ని పాడు చేసుకున్నాడు, ప్రభు చేత మందలించబడ్డాడు. ఈ శ్రేష్టమైన సమయంలో మనం అన్ని పనులు చేసి, కానుకలేసి, డబ్బులేసి, ప్రేమించి, మాటలు చెప్పి మన హృదయాలను పాడు చేసుకున్న వాళ్ళమైతే, ఆ పాపం చేసిన స్త్రీ తన పాపాన్ని ఒప్పుకొని కడుక్కొని కన్నీళ్లతో పవిత్రాలుగా మారిపోతుంది. ఇతడు పవిత్రుడండి, ప్రభుతో నడిచిన వాడిని, అనేకసార్లు ప్రభు ఇంట్లోకి వచ్చాడు, పనిచేసిన వాడండి. ఇతడు హృదయం పాడైపోయింది. అక్కడ తప్పైన కుమారుడు లోపలికి వచ్చినప్పుడు పండగ జరుగుతూ ఉంటే పెద్దోడు బయటికి వెళ్ళిపోయి మేకపిల్ల కావాలంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, హృదయాన్ని కాచుకున్నటువంటి వాడు, ముందుగా మారిన క్రైస్తవుడు సరిగా ఉండకపోవటం వలన లోపలోడు లోపలికి వస్తున్నాడు ఏడ్చుకుంటూ, బయటవాడు లోపలికి వస్తున్నాడు ఏడ్చుకుంటూ, ఒప్పుకుంటూ వస్తున్నాడు. లోపల ఉన్నవాడు వ్యసనంతోనూ చిరాకుతోనూ పాడైపోతున్నాడు. ఈ రాత్రి నీ సేవ ఎలా ఉంది ఆలోచన చేసుకో ఒకసారి. దీన్ని బట్టి నీ హృదయాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ప్రేమించు బలహీనని. క్రిస్టియన్ మెంటర్స్కి ఇచ్చినటువంటి అద్వితీయమైన అపూర్వమైన దర్శనం ఇదేనని బహుతేటగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం ప్రయోజకులను కాదు, కానీ దేవుడి ఆశ్చర్యకరమైన సేవను మనకి ఇచ్చినందుకు మనసారా దేవుని కొనియాడుతూ, మనసారా దేవుని స్తుతిస్తూ సీమోను పేతురు మందలించబడ్డాడు. చర్మకారుడైన సీమోను మందలించబడ్డాడు, ప్రభు చేత మందలించబడ్డాడు. ఇతడు ఎన్నో విధాలుగా మరి తన హృదయాన్ని పాడు చేసుకున్నప్పుడు ప్రభు చేత హెచ్చరించబడ్డాడు. ఈ రాత్రి వ్యసనము, మరి స్వనీతి, మనల్ని హెచ్చించుకోవటం, బలహీనలను తృణీకారంగా చూడటం, లేదా మన మనసు ప్రకారం మనం నడవటం అనేటువంటి విషయాలను మానేసి మన సేవను దివ్యమైన దేవుని సన్నిధిలో, ఆ కరోనా రోగి దగ్గరికి డాక్టర్ పరిగెత్తుకెళ్ళి వైద్యం చేసి వాడిని బతికించడానికి సరిపోయిన స్టాఫ్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కేరళలో ఏదో భయంకరమైన వ్యాధి వస్తే అక్కడికి ఎవరు వెళ్తారంటే, ఒక సహోదరి వెళ్ళి ఏం చేసిందంటే ఒక ట్రీట్మెంట్ చేసి తాను చనిపోయినప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆమెకి చనిపోయిన తర్వాత 50,000 రివార్డు ఇచ్చి ఏం చేసిందంటే భర్తకి, పిల్లలకి మెమంటోలు అందించింది. వాళ్ళు రోగులను బాగు చేయడానికి, శారీరకమైన రోగుల్ని వాళ్ళ ప్రాణాలు పెట్టిన వాళ్ళు మన కళ్ళ ముందు 5 సంవత్సరాల్లో చూసాం. మనం పాపులను రక్షించడానికి వచ్చాం, లోకంలో ఉన్న వాళ్ళని ప్రభువులోకి నడిపించడానికి వచ్చాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో అనేక సార్లు మనం కూడా కొన్ని త్యాగాలు, కొన్ని సమిధలుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన వ్యసనమును, కోపమును, చిరాకును, అసహ్యమైనటువంటి ఆలోచనలు వదిలిపెట్టి ప్రభు కొరకు ఒక మంచి మెంటార్లాగా వెళదాం. ముందుకే హృదయాలను బాగు చేసుకుని వెళ్దాం. మన సేవను ఆత్మీయంగా చేద్దాం, ప్రభు కొరకు నిలబడదాం. ఈ క్రమంలో ఆత్మ సంబంధంగా మనం ప్రభు కొరకు నిలబడి జీవితాలను త్యాగం చేద్దాం. ఒక్కొక్కసారి నేను కూడా అనుకుంటూ ఉంటాను, 35 సంవత్సరాల్లో నేనేం సాధించాను, పిల్లలకు కూడా ఏమి ఇవ్వలేకపోయాను నేను అని అనుకుంటాను. దాదాపు 5 కోట్ల పరిచర్య చేసిన నేను, మందిరాలు నిలబెట్టిన దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, సేవకులు నిలబెట్టుకున్నాడు. మరి ప్రభు అనేక మంది వందలాది మంది విశ్వాసాలను ప్రభువులోకి నడిపించాడు. ఏం సాధించాను అని అంటే నాకేం కనపడదు, కానీ ఒకటి మాత్రం, ప్రభు తన ఇష్టాన్ని బట్టి నన్ను వాడుకున్నాడు, అంతే. అది ఒకటి నేను చెప్పగలను. మనల్ని వాడుకునే దేవుడికి అనుకూలంగా మన హృదయాన్ని ఉంచుకుంటే చాలు. ఈ లోకంలో ఏం సాధించాం, పేర్లు ప్రఖ్యాతలు మనకు కావాల్సింది. మన హృదయం పాడు చేసుకోండి అంటే ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు. ఆయన ముఖంలో ఆయనకు ఎదురు చూస్తూ ధైర్యంగా వెళ్ళిపోతాం, నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. మన హృదయం పాడైపోతే మనం ఆయన ముఖం చూడలేం, ఆయన వైపు చూడలేం. ఆయన వచ్చినప్పుడు కొండచాటుకి బండచాటుకి పారిపోయే విశ్వాసం ఎందుకు మనకి? హెచ్చరించబడే విశ్వాసం మనకెందుకు? మన సంతృప్తి పరుచుకుని హెబ్రీ పత్రికలో ఉండే యథార్థమైన హృదయం కలిగిన వారమై ఆయన కృపాసన యొద్దకు చేరుదము. మనం ఉండవలసిన తీరులో మనం సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఒకరికంటే హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. ఘనత దేవుని వల్లనే వస్తుంది, మన వల్ల రాదు. ఆయనే ఇస్తాడు ఘనత. ఒకరి అవమానాన్ని నిర్లక్ష్యంగా చేయకూడదు. దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుని కొరకు నిలబడదాం. సేవ చేసి అతిశయించి మన ఆత్మీయ స్థితిని పాడు చేసుకోకూడదు. గర్వంతో పాడైపోబకండి.
తగ్గించుకుని దేవుని కొరకు నిలబడండి. ప్రభులో ఆత్మీయులుగా ధనవంతులు కండి. ప్రభు మెచ్చదగిన వాళ్ళకు బలా నమ్మకమైన నా మంచి బిడ్డలారా అనుకోండి. నువ్వు లక్షల దానాలు చేసినా, కానుకలు వేసినా, నువ్వు కటిక ఉపవాసాలున్నా, నువ్వు గంటల గంటలు ప్రార్థన చేసినా, నీ యొక్క ఆత్మీయ జీవితంలో వ్యసనం అనేది ఉంటే నీలో పులిపిండి నిన్ను చంపేసింది. జాగ్రత్త పడి ప్రభు కొరకు మంచి సేవ చేయండి. మీ అందరికీ అటువంటి మంచి మనసు కలిగి ఉండాలని, నాకు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చక్కగా ఈ లేఖనము కొరకు ఇద్దరు ప్రేరణ కలిగిన వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ఇద్దరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. సేవలో మంచరపడుట, బలహీనులను గురించిన విషయం